హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. సో ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం పూజ వీడియో అండి. నేను ఎలా పూజ చేశాను అన్నది మీకు ఫుల్ డీటెయిల్గా ఉంటుందన్నమాట. అయితే ముందు రోజే చాలా పనులు అయితే చేసుకున్నానండి. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరన్నమాట. అంటే మా వారు మార్నింగ్ వెళ్తే మళ్ళీ 9:30కి వస్తారు. ఇంక కలిసిపోతారు కదా. సో ఆయనకైతే ఏమీ చెప్పను. ఇంకా పెద్దబాబు కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాడు కదా. సో వచ్చేటప్పటికి 6 అయిపోతుంది. పెద్దబాబు కూడా నేను చెప్పడానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే అలిసిపోయి వస్తాడు కదా. అందుకే పెద్దబాబుకు కూడా ఏం చెప్పను. ఇంకా అన్నీ కూడా మ్యాక్సిమం నైటే చేసుకుంటానండి. అంటే తులసమ్మకి బొట్లు పెట్టడం, తర్వాత గౌరీదేవికి బొట్లు పెట్టడం, ఇంకా గడపకి బొట్లు పెట్టి ముగ్గు కూడా పెట్టేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి ఉంచేసుకుంటాను అనమాట. గిన్నెలు అన్నీ తోమేసుకుంటాను. సో ఇంకా మార్నింగ్ లేస్తే స్నానం చేసి తడిగుడ్లు పెట్టి అప్పుడు పూజ చేస్తాను. నాకు అలా అలవాటండి ఆగ్నేయ దీపం పెట్టడం. అంటే పండగ టైం అప్పుడైతే కంపల్సరీ ఆగ్నేయ దీపం అయితే పెట్టుకుంటాను. ఫస్ట్ నుంచి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేస్తానండి. నాకు వచ్చింది చేసుకుంటాను, ఎవరిని కూడా సలహా అడగను. అలానే నాకు వచ్చినట్లే డెకరేషన్ చేసుకుంటాను. సో ఎవరి మీద ఆధారపడనండి. నాకు ఉన్న దాంట్లో చేసుకుంటాను, నాకు వచ్చినట్లు చేసుకుంటాను. ఓపిక కూడా నాకు అమ్మవారు ఇస్తారండి నిజంగా చెప్పాలంటే. అసలు ఈ ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, బాగా చెమటలు కూడా పట్టేస్తున్నాయి. అమ్మో నేను చేయలేనేమో అనిపించింది ఇయర్ అయితే మాత్రం నాకు. కానీ అమ్మ నిజంగా చాలా ఓపికనిచ్చిందండి. ఎలా చేసుకున్నానో ఏంటో తెలియదు. అమ్మ కూడా ముందు రోజు వచ్చి కొంచెం మాలగట్ట కట్టేది మాట, పువ్వుల మాలలో అలాంటివన్నీ కట్టేసి ఇచ్చేది. ఏదో కొంచెం ఉడత సాయం అంటారు కదా, గిన్నెలు తోమ పెట్టడం అలాంటివి చేసేది. సో ఇయర్ ఏంటంటే అమ్మ రానన్నదన్నమాట. నేను పూజ టైంకి వస్తానమ్మా అని చెప్పేసి అంది. ఇంకా అమ్మకు కూడా నేను ఇబ్బంది పెట్టలేదండి. ఎప్పుడు కూడా అమ్మని ఇబ్బంది పెట్టను. అంటే ఆవిడ వస్తానంటేనే రమ్మంటాను. సో ఇంకా నేనైతే అన్నీ అరేంజ్ చేసుకొని 4 కల్లా నేను లెగిసాను చెప్పాను కదండి. 4 లేచి ఇంకా స్నానం చేసి వచ్చి ఆగ్నేయ దీపం పెట్టేశాను. తర్వాత ఇంకా పూజా మందిరంలో తులసమ్మ దగ్గర, తర్వాత గడప దగ్గర దీపారాధన అయితే చేశాను. నాకు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసుకోవడం అలవాటండి. కొంతమంది ఏకంగా వ్రతం చేసేటప్పుడు పూజా మందిరంలో పూజ చేస్తారంట. సో నాకేంటంటే బ్రహ్మముహూర్తంలో లేస్తాను కదా, దీపారాధన చేస్తే చాలా మంచిదనేసి ఇంకా నేను ఎప్పుడు కూడా ఫస్ట్ బ్రహ్మముహూర్తం దీపారాధన అయితే చేస్తాను అనమాట. ఇంకా పరమాన్నం అయితే చేశానండి. సో పరమాన్నం అయితే అయిపోయింది. నైవేద్యాలు కూడా నేను ఎక్కువ చేయలేదండి, చాలా తక్కువే చేశాను. ఎందుకంటే మా పిల్లలు తినరండి బాబు. అసలు మా పిల్లలు కానీ మా వారు ఇంకా వద్దనేస్తారు. అందుకే ఒక 5 రకాలు, ఒక 2 సంవత్సరాల నుంచి ఒక 5 రకాలు చేస్తున్నాను. ఇన్నాళ్ళైతే 9 రకాలు చేసేదాన్ని. అలానే అపార్ట్మెంట్లో అందరికీ పంచేదన్నమాట. కాకపోతే ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, ఇంకా తీసుకోరని చెప్పేసి నేను ఎవరు పూజ చేయట్లేదో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను. ఒక 5 రకాలు చేస్తున్నాను. అది కూడా ఉండిపోతుందండి. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటమే తప్ప ఇంకా మేము తినడం చాలా తక్కువ మాట. సో ఇంకా నేను పరమాన్నం చేశాను. తర్వాత ఇంకా గారెలు కూడా చేశానండి. బూరెలకైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మా వారైతే ఇలా అదే ఏంటంటారు ఉండలు చేసి ఇస్తారన్నమాట. సో తర్వాత ఇంకా బూరెలు అయితే వేస్తున్నానండి. వంట చేయడం అంటే నాకు చాలా సరదానండి, ఎందుకంటే ఎన్ని వంటలైనా ఓపికగా చేసేస్తాను. కానీ వాళ్ళు తిన్నప్పుడు మనం బలవంతంగా చేసి అవన్నీ పాడు చేయడం వేస్ట్ కదండి. దానికి తోడు ఇప్పుడు రేట్లు కూడా అలానే ఉంటుంది. వేస్ట్ చేయడం అసలు నాకు ఇష్టం లేదన్నమాట. అందుకే ఉన్న దాంట్లోని వాళ్ళు తింటానన్నవే నేను చేశాను. అలానే అమ్మవారికి 5 రకాల నైవేద్యం పెట్టాను. కాకపోతే పంచామృతం అన్నీ కూడా చేశానండి. పంచామృతం, కొమ్ము శనగలు, పచ్చి శనగలు, స్వీటు అన్నీ పెడతాం కదా. ఇంకా 5 రకాల ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టాము. అందుకనేసి నేను సింపుల్గా ఒక 5 రకాలు అయితే ఇలా చేస్తాను అనమాట. ఇంకా ఇవన్నీ రెసిపీస్ అన్నీ చేసిన తర్వాత ఇల్లంతా మరొకసారి తడి క్లాత్తో తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత ఇంకా అమ్మవారికి పీఠం దగ్గరికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అక్షింతాలు, గంధము, పసుపు, కుంకుమ, ముత్తైదువులు వస్తారు కదా. సో వాళ్ళకి గంధం అన్నీ పెడతాం కదండి. అవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా నేను దగ్గర పెట్టుకున్నానండి. మళ్ళీ మధ్యలో లెగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే పూజ మధ్యలో లెగాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో అందుకని ఈ విధంగా అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. పువ్వుల రెక్కలు తీసి అన్నీని. అయితే మార్నింగ్ అయితే శుక్రవారం మా పెద్దోడికి సెలవు కనుక చిన్న చిన్న హెల్ప్ అయితే చేశారండి. చిన్నోడు పెద్దోడు చిన్న చిన్న హెల్ప్ చేయమంటే చేశారు. అది కూడా బలవంతం చేయలేదండి, ఎందుకంటే మ్యాక్సిమం నేనే చేసేసుకుంటాను అన్నీ కూడా. ఇంకా అంతా అమ్మ ఓపిక అండి. నిజంగా అమ్మ ఇచ్చింది నాకు ఓపిక నిజంగా చెప్పాలంటే.
ఎంత బాగా జరుగుతుందో తెలియదండి వరలక్ష్మి వ్రతం. మా వారు కూడా ప్రతి సంవత్సరం దగ్గరుండి ఆయన బుక్ చదువుతుంటే నేను పూజ అయితే చేస్తాను అనమాట. చాలా బాగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం. నేను 2 ఇయర్స్ బ్యాక్ వీడియోలు కూడా పెట్టాను చూడండి. ఇది 3వ సంవత్సరం అండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2.5 అయినట్లు మాట. 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు, 1.5 ఇయర్ అయ్యింది. ఇలా నేను చేసినవన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను అన్నమాట. అంటే ఎవరొకరు చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పేసి. అయితే నేను ఎప్పుడు కూడా మా పెళ్ళైన కొత్తలోని కలశము అమ్మవారి ఫోటో పెట్టేదాన్నండి. దగ్గర ఒక 10 ఇయర్స్ బ్యాక్ మా వారేమో అమ్మవారు ఫేస్ తీసుకొచ్చారన్నమాట. అది కూడా ముంబై నుంచి తీసుకొచ్చారు, లక్ష్మీదేవి గుళ్ళో నుంచి తీసుకొచ్చారన్నమాట. అప్పుడు కాంచి అమ్మవారికి ఇలా రూపం పెట్టి చేస్తున్నాను. ఇంకా పూజ చేసిన టైంలోని కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అలా పువ్వు రావడం కూడా చాలా మంచిది అంటారు కదా. సో ఇంకా నేను పూజ ఏ విధంగా చేసుకుంటాను చూస్తారు కదండి. ముందైతే దీపారాధన చేసి ఆచమనం చేస్తాను. సో తర్వాత ఇంకా వినాయకుడికి అయితే దీపారాధన చేసి ఆయనకు కూడా నైవేద్యము, దీపము, ధూపము అన్నీ చూపించేస్తాను అనమాట. ఇంకా అమ్మకి ఆవాహనం చేసుకొని కలశ పూజ చేసి తర్వాత ఆ కలశంలో నీళ్ళు మొత్తము పూజా ద్రవ్యాల మీద జల్లిన తర్వాత మా మీద జల్లుకొని ఇంకా అమ్మవారికి అయితే ఇంకా దీపము, ధూపము, నైవేద్యము, పంచామృతము అన్నీ కూడా జల్లి అమ్మవారికి ఈ విధంగా పంచ హారతి అయితే ఇచ్చానమాట. అంటే ముందు పచ్చకర్పూరంతో హారతి ఇచ్చాను, తర్వాత పంచహారతి అయితే ఇచ్చాను. సో ఇంకా అమ్మవారికి మొత్తం కూడా దీపము, ధూపము, నైవేద్యం, తాంబూలము అన్నీ కూడా చూపించేసిన తర్వాత ఇంకా ప్రదక్షిణాలు అయితే చేసామండి. బుక్ అంతా కూడా మా వారే చదువుతారు. సో తర్వాత ఇంకా కంకణం కట్టుకోవాలి కదండి, ద్వార పూజ. సో ద్వార పూజ అయితే చేశారు. ఆయన మంత్రం చదువుతూ నాకు కంకణం అయితే కట్టారన్నమాట. సో ద్వారం కట్టారు. సో తర్వాత ఇంకా కథ అయితే ఆయన చదివారండి. మనస్ఫూర్తిగా అమ్మని దండం పెట్టుకున్నాను. అమ్మ చల్లగా చూడు తల్లి, అందరికీ సిరిలిచ్చే వరలక్ష్మి తల్లివి నువ్వు, అందరికీ సిరి సంపదలు ప్రసాదించమ్మా, అందరినీ చల్లగా చూడు తల్లి అని చెప్పి అమ్మను కోరుకొని నా జీవితం బాగుండాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అత్తమామ బాగుండాలని చెప్పి అమ్మనైతే కోరుకున్నానండి. తర్వాత ఇంకా అమ్మవారి పాట అయితే పాడనమాట. ఇంకా అమ్మ అయితే చూడండి 2 కళ్ళు సరిపోవన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు కళ్ళంటి నీళ్ళు కూడా తిరిగేస్తున్నాయి అన్నమాట అమ్మని చూస్తుంటే. అంత హ్యాపీగా అనిపించింది. ఇంకా 2వ రోజు అయితే అమ్మవారిని తీయాలంటే చాలా బాధ అనిపించిందండి నాకు. ఏంటో తెలీదు, అమ్మవారిని తయారు చేసినప్పుడే నాకు కళ్ళంటి నీళ్ళు తిరిగేస్తాయి. ఏదో ఇంట్లో వచ్చి ఆవిడ కూర్చున్నట్లు అనిపిస్తుంది. సో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా మా వారు బ్లెస్సింగ్ అయితే తీసుకున్నాను. ఇంకా ముత్తైదువులు వచ్చారు కదండి, వాళ్ళందరికీ వాయినాలు అయితే ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా బాగా బ్లెస్ చేస్తారండి నన్ను. అందరినీ మ్యాక్సిమం పెద్దవాళ్ళే పిలుస్తాను అన్నమాట ఎప్పుడూను. सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि जय पालय माम्. कल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि जय पालय माम्.
शीघ्रफलप्रदज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि जय पालय माम्। ఆ పూజ అయిపోయాక అందరింటికి వాయినానికి అయితే వెళ్ళానండి. సో వాళ్ళు కూడా ఎలా పూజ చేసుకున్నారో ప్రతిది కూడా పెట్టాను, అందరిది పెట్టానండి, చూడండి. जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रदगजतुरगपदाति समावृत परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदनकामिनि श्रीगजलक्ष्मी पालय माम्। अयि खगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारधि लोकहितैषिणि सप्तस्वरवरगाननुते सकलसुरासुरदेव मुनीश्वर मानव वन्दित पादयुते। సాయంకాలం అయితే పొడి క్లాత్ తోటి ఇల్లంతా తుడిచేస్తానండి. అంటే చీపురు పెట్టను, అమ్మవారు ఉన్నారు కదా, మళ్ళీ తడి క్లాత్ తోటి తడిగుడ్లాగా పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి అమ్మవారికి పెట్టిన చీర, గాజులు, తర్వాత కాసు అన్నీ కూడా వేసుకొని మళ్ళీ అమ్మవారికి దీపారాధన అయితే చేస్తానండి. నైవేద్యం కూడా పాలు పెట్టి అరటిపళ్ళు పెట్టాను అమ్మవారికి. అయితే ఇంకా దీపారాధన చేసి అంటే అయ్యే కుందిల్లోని మళ్ళీ టిష్యూ పేపర్తో తుడిసి అందులోని ఆయిల్ వేసి దీపారాధన చేసి అమ్మవారికి దీపము ధూపము నైవేద్యం చూపిస్తానండి. సో తర్వాత ఇల్లంతా కూడా ధూపం అయితే ఇస్తాను సాంబ్రాణి గుగ్గులంతో. సో ముందు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి. తర్వాత అమ్మకైతే ధూపాన్ని అయితే ఇచ్చాను ఇల్లంతా. సో ఇలా ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫైనల్గా అమ్మకి నైట్ మళ్ళీ నిమ్మకాయ తోటి దిష్టి అయితే తీస్తాను అనమాట. ఆవిడ మీద కూడా ఎన్ని కళ్ళు పడి ఉంటాయి కదా, సో ఆవిడకి దిష్టి తగులుతుంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అయితే నేను దిష్టి తీస్తానండి. సో ఆ దిష్టి తీసి మళ్ళీ పైన బయట పడేస్తాను అనమాట. మా వారికి తోడుకు రమ్మని మళ్ళీ దిష్టి తీసి అమ్మవారికి పడేస్తాను. మళ్ళీ ఈవినింగ్ అయితే వాయినానికి వెళ్ళానండి. సో ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ అమ్మవారిని కూడా చూసేయండి, ఎలా ఉన్నారో ఏంటో చూసి కామెంట్ చేయండి, ఓకేనా. సో తర్వాత గుడికైతే వెళ్ళానండి, లలితాదేవి గుడికైతే వెళ్ళానండి. అక్కడ దర్శనం కూడా అమ్మవారి దర్శనం, వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నాను. సో చాలా అంటే చాలా బాగా ఈ వరలక్ష్మి వ్రతం బాగా జరిగింది. ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్, మీ అభిమానం, మీ ఆప్యాయత ఎప్పుడూ నాకు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ అండి.